శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఇంటికి కోట కట్టడము లేదా ఇంటి దిగ్బంధనము ఎలా చేస్తాము? ఒక ఇంటిని దిగ్బంధనం అనేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే విపరీతమైనటువంటి నెగటివ్ ఎనర్జీ ఆ ఇంటిలో ప్రవేశిస్తుంది. ఏదో ఒకటి ప్రయోగాలు కావచ్చు, దృష్టి దోషాలు కావచ్చు, ఏదో ఒకటి విపరీతంగా ఆ ఇంటిని చుట్టుముడుతుంది. విపరీతమైనటువంటి నక్షత్ర గ్రహ దోషాలు కూడా కొన్ని ఉంటాయి. ఇక శాపాలు కనుక ఉన్నట్టయితే ఆ వ్యక్తి అతలకుతలం అవుతూ ఉంటాడు. ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి. ఇవి వచ్చి ఆ ఇంటిని విపరీతంగా ఇబ్బందులు పాలు చేయడం జరుగుతూ ఉంటుంది. సరే, పుణ్యం కట్టుకునేటువంటి వాళ్ళు ఎలాగో కట్టుకుంటారు, కట్లు పోవడం ఇలాంటివన్నీ కూడా ఎన్నెన్నో కూడా జరగవచ్చు. దానివల్ల ఈ పిల్లలంతా కూడా ఆ ఇంటికి పాది అంతా కూడా ఇబ్బందుల పాలు కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతున్నాయి కనుకనే వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వస్తారు. మనకు ఉండేటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి విషయం ఏంటంటే సనాతన ధర్మంలో ఏ గురువులు ఎంత మొత్తుకున్నా ఎంత చెప్పినా కూడా సమస్య వచ్చిన తర్వాత ముందుకు వస్తారు. సమస్య వచ్చిన తర్వాత అయ్యో సమస్య వచ్చిందని చెప్పేసి సమస్య వచ్చిన తర్వాత 1 సంవత్సరము 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు సోయిలోకి వస్తారు, అంటే స్పృహలోకి వస్తారు, కాన్షియస్ లోకి వస్తారు. అంతవరకు లైట్ గా తీసుకుంటారు. సమస్య వచ్చిన తర్వాత మరి సమస్య రాకుండానే, సమస్యలు ఇలాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, రాకుండా చూస్తే బాగుంటుంది కదా అని అనుకుంటే ఆ వ్యక్తికి సమస్య రాదిగా. ముందు చూపు అంటారు దీన్ని. ముందు చూపుగా వెళ్ళడం. చాలా మందికి ముందు చూపు అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఇలా ఉండడానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తి మంచి స్థితిలో ఉన్నాడు అనుకోండి, ఒక అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నాడు, ఉన్న తర్వాత ఇక అతడికి ఏంటి ఆ లగ్జరీ లైఫ్ కావచ్చు, సో ఆ సంతోషంలో పడిపోతూ ఉంటాడు. హాయిగా ఆనందంగా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడము, రిలేషన్స్ దగ్గరికి వెళ్ళడము, ఫంక్షన్లకు వెళ్ళడము, అందులో ఉండిపోతూ ఉంటాడు. ఫ్యూచర్లో ఒక సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఉండదు. మనందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటో చాలా చిన్న విషయం. పాలిష్ రైస్ తింటున్నాం మనం, షుగర్ బీపీ ఖచ్చితంగా వస్తుంది. మీరు ఎంత మీరు కసరత్తులు చేయండి, ఎంత వ్యాయామాలు చేయండి, ఏమన్నా చేయండి, మీరు వైట్ రైస్ తింటున్నారు అంటే ఖచ్చితంగా షుగర్ వస్తుంది. ఎందుకు? పైన లేయర్ లేదు, డైరెక్ట్ ఆ పల్పే ఉంటుంది, డైరెక్ట్గా ఒకటేసారి ఆ డైజెషన్ అవుతుంది. ఆ షుగర్ లిక్విడ్ అంతా కూడా డైజెషన్ అయినటువంటి పార్ట్ అంతా కూడా బ్లడ్ లో డైరెక్ట్ గా డంప్ అవుతుంది. కనుక అలా కొద్ది రోజులు జరిగిపోతే, కొన్ని సంవత్సరాలు జరిగితే ఆటోమేటిక్గా షుగర్ వస్తుంది. షుగర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? బ్రౌన్ రైస్ తినాలి. బ్రౌన్ రైస్ తప్ప వేరే తినొద్దు. రోటీ తింటే మొత్తము ఆ గోధుమలు పట్టించుకొని తినాలి. బయట దొరికేటువంటి పిండి పాలిషుడ్, అది కూడా తెల్లగా ఉంటుంది కదా. మరి మన కంటికి ఇంపైతేనే మనకు ఉంటాం, లేకపోతే లేదు. ఇదొకటి ఉంది. మరి ఇలాంటి తినడం వలన రోగాలు వస్తున్నాయి, షుగర్ వస్తుంది, ఇలాంటివి వస్తున్నాయి అన్న సంగతి తెలీదా? డాక్టర్లు చెప్తున్నారు, ప్రకృతి వైద్య నిపుణులు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మంచి పాలిష్డ్ రైస్ తీసుకొచ్చుకొని తింటున్నాం. షుగర్ వచ్చిన తర్వాత అయ్యో వచ్చింది అని బాధపడుతున్నాం. అదే మీరు బ్రౌన్ రైస్ ఇలాంటి కొన్ని ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తింటే ఇబ్బంది ఉండదు కదా. కానీ చెయ్యమది. ముఖ్యంగా మన దగ్గర ఉండేటువంటి విధానం అది. భారతదేశంలో ఈ విధానం ఎక్కువగా ఉంది. సరే, అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ముందు చూపు అనేటువంటిది మనం తెచ్చుకోవాలి. అంటే నాలెడ్జ్ లేక కాదు, కేర్లెస్ అంటారు కదా, అజాగ్రత్త, ఏమవుతుంది అనేటువంటి విధానం ఇదంతా కూడా ఉంటుంది. అయితే ముందు చూపు ఉండేటువంటి వారు ముందే ఇంటికి దిగ్బంధనం చేసుకుంటారు. ఎక్కువగా లేనటువంటి వారు సమస్య వచ్చిన తర్వాత వస్తారు. సమస్యలో సుడిగుండంలో పడి కొట్టుపిట్టాడుతూ దారి అంటే ఆధారం దొరకక ఇబ్బంది పడుతుంటారు. చూడండి, దారి తెగ లేక వస్తూ ఉంటారు. ఏం చేయాలి గురువు? ఇందులో టాప్ కోట్లలో ఉండేటువంటి వారు కిందికి వస్తుంటారు. ఇక కొంతమంది అప్ అవుతారు, డౌన్ అవుతారు, అప్ అవుతారు, డౌన్ అవుతారు. 2 సార్లు అప్ డౌన్ కాగానే ఇదేదో ఉందని చెప్పేసి వస్తారు. మరి అప్లో ఉన్నప్పుడు చేసేసుకుంటే హ్యాపీగా ఉంటాం కదా, ఇలా ఉండాలి కదా అనేటువంటి ఆలోచన ఉంటుంది. సరే, ఇంటికి దిగ్బంధనానికి సంబంధించినటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి సమస్యల ద్వారా రావడం జరుగుతుంది. సరే, వచ్చిన తర్వాత ఇంటిని కోట కట్టడం అని చెప్పేసి కొన్ని ప్రాంతాలలో ఉంటాయి.
అంటే ఎలాంటిది కూడా రాకుండా ఉండడానికి ఒక శక్తివంతమైనటువంటి దిగ్బంధనం చేస్తాం. దిగ్బంధనం అంటే బంధించడము. దేని ద్వారా బంధిస్తామంటే చెడు రాకుండా ఉండడానికి ఏ దేవి లేదా దేవతా శక్తినైనా ఉపయోగించవచ్చు. కాకపోతే ఆ మంత్ర విధానాలు సిద్ధమై ఉండాలి. వాళ్ళు సిద్ధి విధానం పొందితేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత దిగ్బంధనం చేయాలి అని అనుకున్నప్పుడు ముందు అంటే 2 రకాలుగా చేయొచ్చు. మనము అక్కడ వారి ఇంటిలో ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేటువంటిది మనం చూసుకొని చేసుకోవచ్చు. ఇది ఒక విధానం అయితే, మంత్ర విధానంలో ఈ విధంగా చేసుకొని ఇవ్వచ్చు. లేదంటే ఒక చాలా చాలా శక్తివంతమైనటువంటి దిగ్బంధనాన్ని మంత్రరూపకంగా ఇవ్వచ్చు. మంత్రం మీద ఇంటికి దిగ్బంధనము చేయాలి అనేటువంటి సందర్భంలో ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ఇంటికి వెళ్ళగానే ముందు ఆ ఇంటిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉందా అనేటువంటిది గ్రహించాలి. ఇది 2 విధాలుగా ఉంటుంది. పూజలో చూసేటువంటి విధానంగా ఉంటుంది, అనుభవం ఉండేటువంటి వారికి ఊరికి అర్థమైపోతూ ఉంటుంది. ఇందులో వాస్తు దోషాలకు సంబంధించినటువంటి నెగటివ్ ఎనర్జీ, అది ఏదైనా సరే నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. కనుక ఇందులో ముందు నెగటివ్ ఎనర్జీని మనం తీసేయాలి. నెగటివ్ ఎనర్జీని పరిపూర్ణంగా మనం తీసేయాలి. సరే, నెగటివ్ ఎనర్జీని తీసివేసిన తర్వాత దిగ్బంధనం చేయాలా, లేదా బంధనం చేసిన తర్వాత నెగటివ్ ఎనర్జీని తీయాలా అనేటువంటిది ఇది కూలంకషంగా ఇంకొక వీడియో చేస్తాను. అంటే నెగటివ్ ఎనర్జీని అయితే తీసివేయాలి. దీనికి మరి ఏం చేయాలి అనుకున్నప్పుడు మంత్ర విధానంగా తీసేటువంటి కొన్ని ఉంటాయి. బాగా జటిలంగా ఉన్నప్పుడు ఈ హోమాలు అంటే ఇప్పుడు మామూలుగా చేసేటువంటి కాదు, దీనికి వేరే హోమాలు ఉంటాయి, శక్తివంతమైనటువంటి హోమాలు ఉంటాయి. సో పరిపూర్ణంగా నెగిటివ్ ఎనర్జీని అంతటిని కూడా తీసివేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. ఇది ఖచ్చితంగా మనం తీసివేయాలి. తీసివేసిన తర్వాత దిగ్బంధనం చేయాలి. ఇంటికి దిగ్బంధనం చేసిన తర్వాత చూడండి, ఇంటికి దిగ్బంధనం చేస్తాము, నెగిటివ్ ఎనర్జీని పరిపూర్ణంగా తీసివేస్తాము. తర్వాత వారికి ఇంటికి ఏం కావాలి? ఆ ఇంట్లో ఉండేటువంటి వారు దేని గురించి బాధపడుతున్నారు? అనారోగ్య సమస్యలతోనా, డబ్బు సమస్యలతోనా, శత్రు బాధలా, ఇక ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి హోమ కార్యక్రమం కానీ, లేదా ఒక యంత్రంలో దైవశక్తిని మనం చాలా శక్తివంతంగా ప్రతిష్ట చేసి ఆ యంత్రాన్ని ఇంట్లో పెట్టడమా, ఇది ఒక విధానంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది? నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది, మళ్ళీ రాకుండా దిగ్బంధనం ఉంటుంది. ఇంట్లో శుభాలు జరిగేటువంటి విధంగా, అవకాశాలు వచ్చేటువంటి విధంగా, ముందుకు వెళ్ళేటువంటి విధంగా, ధైర్యాన్ని కలిగించేటువంటి విధంగా ఒక శక్తివంతమైనటువంటి మాత నిలవేల్ప లేకపోతే మనం పెట్టేదా శక్తివంతంగా ఉండేటువంటి విధంగా ఒక ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి యంత్రాన్ని పెట్టడం. సో దీనివల్ల ఏమిటంటే అనుకునేటువంటి ఫలితాలు అనేటువంటిది రావడం జరుగుతుంది. క్లియర్గా ఇలాంటి విధానం, ఒక సమస్యలు విపరీతంగా వస్తున్నాయి అంటే ఇలాంటి పరిపూర్ణమైనటువంటి విధానం ఉంటుంది. ఇంత విధానము చేసినప్పటికీ కూడా కొంతమందికి భావన శక్తితో ముందుకు వెళ్ళడం రాదు, అవకాశాలను పట్టుకోవడం రాదు. మరి అదొక సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఇవి ఒక సబ్జెక్టును మనం పరిపూర్ణంగా మనం పట్టుకుంటే, ఒక విధానాన్ని కనుక ఒకసారి అనుసరిస్తే ఇంకా క్రమంగా ఒక గొప్ప స్థితికి, అభివృద్ధి దిశలోకి పురోగమించడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది.